సుఖమే గనక ఆత్మలక్షణం అయితే సుఖం పోతే ఆత్మ పోవాలి, దుఃఖమే గనక ఆత్మలక్షణం అయితే ఎందుకని లక్షణం పోతే అది ఉండదు. అది తమాషా. ఇప్పుడు నిప్పు అన్నాం అనుకోండి, అది ధర్మి చెప్తాను. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు వేడిగా ఉండాలి. వేడి పోయిందనుకో నిప్పు ఎక్కడ ఉంది? ఇంకా దాన్ని ఇంకో రకంగా పిలుచుకోవచ్చు, నువ్వు దాన్ని బొగ్గు అని వదలొచ్చు, కానీ నిప్పు అని మాత్రం అనడానికి అవకాశం లేదు. ఎందుకని? దాని ధర్మం పోయింది, దాని లక్షణం పోయింది. కనుక నిప్పు అని అంటే వేడిగా ఉంటేనే నిప్పు. వేడి అనేటువంటిది నిప్పు యొక్క ధర్మము, అది దాని లక్షణము. లక్షణము అని ఎప్పుడు ఎక్కడ మనం మాట్లాడినా లక్ష్యతే అనేన ఇది లక్షణం. ఇది ఈ లక్షణము అని అన్నప్పుడు దానికి సంబంధించిన లక్షణం ఏదైతే నీకు లక్ష్యమో దానిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది లక్షణము. కాబట్టి లక్షణము ఉంటే లక్ష్యం ఉందని అర్థం, లక్ష్యం ఉందంటే లక్షణం ఉండాలని అర్థం. లక్షణం పోయినా లక్ష్యం ఉంది అంటే ఈ లక్షణం ఏదో ఆ లక్ష్యానికి సంబంధించింది కాదు. కన్ఫ్యూజన్ ఉందా? ఏమీ లేదు, కన్ఫ్యూజన్ లేదు. మననం లేకపోతే కన్ఫ్యూజన్. ఓకే, కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటివి ఆగమాపాయన అవి వస్తూ పోతూ ఉన్నాయి. సుఖం వచ్చింది పోయింది, కానీ ఆత్మ ఉందా లేదా? సుఖం ఉన్నప్పుడు ఆత్మ ఉంది, దుఃఖం ఉన్నప్పుడు ఆత్మ ఉంది. సుఖ దుఃఖాలు లేనప్పుడు కూడా ఆత్మ ఉంది. సుఖం ఉంటే సుఖాన్ని ప్రకాశింపజేస్తుంది, దుఃఖం ఉంటే దుఃఖాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఆ రెండు లేకపోతే ఆ లేనిటువంటి దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. నీకు గాఢ నిద్రలో రెండు లేకపోయినా ఆత్మ ఉంది కనుకనే ఆ రెండు లేవనేటువంటిది కూడా నీకు మేలుకున్న తర్వాత తెలుస్తూ ఉంది. కాబట్టి అగమాపాయశీలాహ అనిత్యాహ. అందుకని ఇప్పుడు ఉండి మరొకప్పుడు లేవు గనక సుఖం ఎప్పుడు ఉండదు, దుఃఖం ఎప్పుడు ఉండదు గనక ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడైతే నిరంతరం మారిపోతూ ఉన్నాయో, సుఖిత్వం దుఃఖిత్వం అనేటువంటిది ఎప్పుడైతే శాశ్వతంగా లేదో, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంది గనక అవి లేకుండా పోయినా ఇది ఉంది గనక అవి దీని లక్షణాలు కావు. లక్షణాలు కానప్పుడు కనపడుతున్నాయంటే ఆరోపం. సర్పం లేకపోయినా కనిపిస్తూ ఉందంటే ఆరోపం, అధ్యాస, సూపర్ ఇంపోజిషన్, లేని దాన్ని చూడడం. అజ్ఞానాత్, జ్ఞానం లేకపోవడం వల్ల చూస్తున్నావు. కాబట్టి అజ్ఞానాత్ మానసోపాధేహే కర్తృత్వాదీని ఆత్మని కల్ప్యంతే. క్లియర్? ఇంకేమన్నా మీకు డౌట్? కాబట్టి ఆత్మ సదా ఉంది, ఇవి వచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిపోయేటువంటివి దాని యొక్క లక్షణాలు అయ్యేందుకు అవకాశం లేదు. దాని యొక్క లక్షణాలు అయ్యేందుకు అవకాశం లేదు. కథం సుఖావబోధాయ. కథం బాగా అర్థం కావడానికి ఎట్లండి? ఎగ్జాంపుల్, అంబసహ చలనాది. అంబసహ అంటే నీళ్లు, వాటర్. చలనాది జల చలనాలు. నీళ్లుంటే కదులుతూ ఉంటాయి కదా, నీళ్ళు ఇట్లా కదులుతూ ఉంటాయి. అంబసహ అంబుగతే చంద్రే కల్ప్యంతే. ఇప్పుడు నీళ్లు కదులుతూ ఉంటాయి, అట్లా నీళ్ళు కదులుతూ ఉంటాయి. రాత్రిపూట ఒక సరోవరం దగ్గరికి వెళ్ళామనుకోండి, చూచామనుకోండి, వెన్నెల బ్రహ్మాండంగా ఉంది, అట్లా చూచాము, నీళ్ళు కదులుతూ ఉన్నాయి సరోవరంలో, సరస్సులో. ఆ పైన పూర్ణచంద్రుడు ఉన్నాడు, దాంట్లో ప్రతిఫలిస్తాడు. ఆ పక్కనే నీకు ఒక తొట్టి ఉందనుకో, ఆ తొట్టిలో నీళ్లు ఉన్నాయి, దాంట్లో కూడా ప్రతిఫలిస్తాడు. ఒక కొండ ఉంది, కుండలో నీళ్ళు ఉన్నాయి, ప్రతిఫలిస్తాడు. కాకపోతే తొట్టిలో నీళ్లు కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నట్టుగా నీకు తెలుస్తుంది. అంబసహ చలనాది యథా, అది చలనాదిర్ యథాంబసహ, యథా అంబసహ చలనాది. ఎక్కడైతే నీళ్ళల్లో కదలిక కలుగుతుందో, కదలిక అనేటువంటిది నీళ్ళకు సంబంధించిందే అయినా యదా అంబసహ చలనాది అంబుగతే జలగతే, ఆ నీళ్ళల్లో చంద్రే కల్ప్యంతే, ఆ నీళ్ళలో ప్రతిఫలించున్నాడు చూసారా చంద్రుడు, ఆయనలో ఆరోపించబడతా ఉంది. ఇప్పుడు తెలియని వాడు కనుకైతే, ఇప్పుడు మనకు తెలుసు కనుక అంతవరకు జ్ఞానం ఉంది కనుక, ఆత్మజ్ఞానం లేకపోయినా ఈ నీళ్లు కదులుతూ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఇది ఉంది కదా, ఉంది కనుక సపోజ్ మనల్ని తీసుకెళ్ళి పెట్టి ఏమంటే చంద్రుడు కదిలిపోతున్నాడు, చంద్రుడు కాదు, నీళ్లు లేవా, చంద్రుడు ఎక్కడ కదులుతున్నాడు, అంతవరకు ఎగ్జాంపుల్. తర్వాత దీని పరిష్కారం కూడా ఉంది, ఇది సమస్యది. జలం కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతూ ఉన్నాడని చెప్పడం సమస్య.
ఇది ఎవరికి సమస్య? పిల్లవాడికి సమస్య, మనకు కాదు. అంటే వాడికి తెలియదు కనుక నాన్న 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 చంద్రుడు ముక్కలైపోతున్నాడు నాన్న అంటాడు. చూసారా, అది తమాష. ముక్కలుగా అయిన టైం. కానీ వాస్తవానికి చంద్రుడు, ఇది సమస్య. ఎవరికి సమస్య అంటే పిల్లవాడికి సమస్య. పిల్లవాడికి ఎందుకు సమస్య తెలుసా? అజ్ఞానాత్. వాడికి అజ్ఞానం ఉంది కనుకనే సమస్య. జ్ఞానం ఉంటే సమస్య లేదు. ఇప్పుడు జ్ఞానం కలగాలంటే ఇది పరిష్కారం. ఈ శ్లోకానికి సంబంధించింది కాదు, ఇంతవరకే నేను చెప్పాలి. దానికి కావాలనుకో ఇట్లా చూచేవాడు ఇట్లా చూడాలి, అంతే, ఇంకేం లేదు. అది పరిష్కారం. ఎవడైతే నీళ్ళలో చూస్తున్నాడో వాడు ఆకాశంలో చూడాలి. అప్పుడు ఆకాశంలో చూచానుకోండి, చంద్రుడు ఏమాత్రం కదలిక లేకుండా నీకు కనపడతాడు. అప్పుడు ఇక్కడ చూచామనుకో అది బింబం, ఇది ప్రతిబింబం. కాబట్టి ప్రతిబింబం కాదు, వస్తు బింబం. బింబంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కానీ అది ఈ నీళ్ళలో పడడం చేత నీళ్లు కదులుతూ ఉంటే అది కదిలిందని అజ్ఞానాత్ అనుకుంటూ ఉన్నాం. అట్లాగే ఆత్మ కూడాను మనసులో ప్రతిబింబిస్తూ ఉంది కదా, అదే చిదాభాస చైతన్యం, దృగ్దర్శ వివేకం. కనుక దానివల్ల మనసు ప్రకాశిస్తూ ఉంటే మనం ఏమనుకుంటున్నామో తెలుసా? అదంతా కూడా తీసుకెళ్ళి ఆత్మకు ఆరోపిస్తూ ఉన్నాం. మనసు కదులుతూ ఉంటే మానసోపాధేహే, మనసు ఇక్కడ ఉపాధి. దాని యొక్క లక్షణాన్ని ఏది? అంతఃకరణోపాధేహే కర్తృత్వాదీని లక్షణాన్ని అజ్ఞానాత్ ఆత్మని కల్ప్యంతే, ఆరోపితం. క్లియర్? అదే ఆత్మను తెలుసుకున్నాడు అనుకోండి, ఆత్మను తెలిసినటువంటి వాడు ఏమనుకుంటాడో తెలుసా? అన్నీ చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ నా ఏవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యత తత్వవిత్. గీత. నేనేమి చేయడం లేదు, ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో పోతున్నాయి. మనసు ఉపాధి ఇది, దాంట్లో చలనం, నాలో ఏం లేదు. కర్త ఏదైనా ఉంటే అదే, భోక్త ఏదైనా ఉంటే అదే, నేను కాదు, నేను అయ్యేందుకు అవకాశం లేనే లేదు అని తెలుసుకుంటాడు జ్ఞాని. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులలో ఏవేవైతే ఉన్నవో ఆ లక్షణాలన్నీ వాటికి సంబంధించింది ఉపాధి లక్షణాలే కానీ ఆత్మ లక్షణాలు కానే కావు. మరి ఆత్మ లక్షణాలు ఏంటి అవి తెలుసుకుంటాం మనం, వాటికి కూడా వెళ్తాం. కనుక ఉపాధి లక్షణాలు, కనుక ఆత్మ ఏమిటో మనకు తెలియకపోవడం చేత ఉపాధి లక్షణాలని ఆత్మ ఎందుకు కల్పిస్తూ ఉన్నాం. నువ్వు ఆత్మవే కానీ ఉపాధివి కాదు. మనసు ఉంటే నువ్వు ఉంటావు, మనసు లేకపోయినా నువ్వు ఉంటావు. గాఢ నిద్రలో మనసు లేదు, నువ్వు ఉన్నావు. మనసు లేనంత మాత్రం నువ్వు లేనివాడివి కాదు. ఈ సత్యం కనుక నీకు అర్థమైతే మనసు నిన్ను బాధించలేదు. దేహం ఉంటే నువ్వు ఉన్నావు, దేహం లేకపోయినా నువ్వు ఉంటావు. ఈ సత్యం నీకు అర్థమైతే మరణం అనేటువంటిది నీకు సమస్య కాదు, రోగం అనేటువంటిది నీకు సమస్య కాదు, క్యాన్సర్ నీకు సమస్య కాదు. ఎందుకని? క్యాన్సర్ సోకడానికి అవకాశం లేనటువంటి నిత్యగతమైనటువంటి ఆత్మవు నీవు. క్యాన్సర్ని కూడా ప్రకాశింపజేసేటువంటి ప్రకాశిక స్వరూపం నీవు. ఇది క్యాన్సర్ అని తెలియడానికి ఏ జ్ఞానం అయితే కదులుతూ ఉందో ఆ జ్ఞానానికి ఆధారమైనటువంటి చిత్ స్వరూపం నీవే. ఇదే నాలెడ్జ్. కాబట్టి ఇవన్నీ కూడాను మనసు అనేటువంటి ఉపాధిలో కదులుతున్నాయే కానీ కర్తృత్వాలు అనేటువంటివి, ఆత్మకు కర్తృత్వం లేదు, ఆత్మకర్త కాదు. కర్త ప్రకాశించడానికి ఆధారమైనటువంటిది ఆత్మ. కర్త ఉన్నాడని తెలియడానికి కర్తను ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ. వెరీ క్లియర్. నెక్స్ట్, స్వామీజీ ఏదో మీరు ఎంత అంటున్నారు బాగానే ఉంది, కానీ ఈ బాగానే ఉంది కానీ అని ఎందుకు ఉంటుందంటే అర్థం కానప్పుడు కానీ వస్తుంది. అర్థమైతే రూపాయి, అర్థం కాకపోతే కానీ. ఇది ఏమయ్యా కానీ ఏమిటి? ఇవన్నీ కూడా ఆత్మధర్మాలే, ఎందుకు కాకూడదు స్వామీజీ? ఇదొకటి. మీరు అనుకుంటారు ఈ స్వామీజీకుండే తిక్క తర్కం అయ్యబ్బా ముందుకు జరగడే అని. దీనికి కారణం ఏంటో తెలుసా? నేను మీకు అర్థం కాకపోవడం కాదు, శాస్త్రము ఆచార్యుడు అర్థం కాకపోవడం, అది విషయం. నేను ఎక్కడన్నా లాగానంటే అక్కడ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఆత్మకే ఎందుకు కర్తృత్వాదులు లేవు అన్నామంటే తర్వాత శ్లోకానికి కనెక్షన్. ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు తెచ్చారో తెలుసు ఆచార్యులు వారు? దీని వెనుక చాలా పెద్దది ఉంది, ఇక్కడ అవసరం లేదేమో, మీకు సూక్ష్మంగా చెప్తాను. జస్ట్ లిసన్. రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాశే
తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. వండర్ఫుల్.